పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. మొత్తం మూలాల్ని పెకిలిచిస్తున్నారా? వైసీపీ కూటమి మొత్తాన్ని టార్గెట్ చేశారా? జగన్ అనుచరగణ మొత్తం టార్గెట్. వైసీపీ అధినేతకు అన్ని విధాలా చెక్. చంద్రబాబు రాజకీయం లాంటిది. రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. ముఖ్యంగా అప్పటి వరకు అన్నీ ఉన్న నాయకులు ఒకసారి అందరినీ కోల్పోవచ్చు. అప్పటిదాకా చాలా బాగున్న పరిణామాలు ఒకసారిగా రివర్స్ కూడా కావచ్చు. ప్రస్తుతం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిస్థితి కూడా అలాగే ఉంది. ఇంచుమించుగా ఆయన చుట్టుపక్కల ఉన్న బలగాలను కూడా వరుసగా కోల్పోతున్నారు. ముఖ్యంగా కూటమి నేతలు టార్గెట్ చేయడంలో చాలా వరకు జగన్మోహన్ రెడ్డి చుట్టుపక్కల ఉన్న అందరినీ కూడా జగన్మోహన్ రెడ్డి కోల్పోవలసి వస్తుంది. మొన్నటిదాకా కూడా బలంగా ఉన్న నేతలు ఇప్పుడు అందరూ కూడా ఇప్పుడు జైల్లో పాలవుతున్నారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్ చుట్టూ ఉన్న కూటమిని ప్రభుత్వం టార్గెట్ చేసినట్లుగా కనపడుతుంది. జగన్ అధికారంలో ఉండగా చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన వారి ఆర్థిక మూలాలను దెబ్బకొట్టే ప్రయత్నం చేశారు. అయితే చంద్రబాబు రాజకీయ తెలిసిన వ్యక్తి. అందుకే సామాజిక వర్గాన్ని టార్గెట్ చేసినట్లుగా కనిపించకుండా అదే వర్గం వారిని అరెస్ట్ చేయకుండా అన్ని సామాజిక వర్గాలను అరెస్ట్ చేస్తూ వారిపై కేసులు నమోదు చేస్తూ మరొక కొత్త విధానానికి కూటమి సర్కార్ శ్రీకారం చుట్టింది. దీంతో పాటు జగన్కు కుడి ఎడమ భుజాలుగా ఉన్న వారిని కూడా అదుపులో తీసుకుని కేసులో ఇరికించి జైలుకు పంపితే జగన్ ఒంటరివాడు అవుతాడన్న ఆలోచనలు కావచ్చు. చంద్రబాబు రాజకీయం అలాగే ఉంటుంది. ముందు నందికం సురేష్ జైలుకు వెళ్లారు. హత్య కేసులో ఆయన జైలు ఊచలు లెక్క పెట్టాల్సి వచ్చింది. తర్వాత పోసాని కృష్ణమురళిపై కేసు మీద కేసులు పెడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఒక రౌండ్ వేశారు. జైల్లో కొన్నాళ్ళున్న పోసాని కృష్ణమురళి ఎట్టకెలకు బెయిల్తో బతుకు జీవుడాన్ని బయటపడ్డారు. ఇక వల్లభనేని వంశీ 3 నెలల నుంచి విజయవాడ జైల్లోనే ఉన్నారు. వంశీపై వరుస కేసులు నమోదవుతున్నాయి. అంటే చంద్రబాబు ఒకే సామాజిక వర్గాన్ని టార్గెట్ చేశారన్న ముద్ర మాత్రం వేసుకోలేదు. ఇప్పుడు జగన్ కోటరిలో ఒక్కొక్కరుగా నేరుగా జైల్లోకి వెళ్తున్నారు. ఇంకా అనేక మంది లైన్లో ఉన్నారని చెప్తున్నారు. గత 5 ఏళ్ల వైసీపీ ప్రభుత్వంలో టీడీపీని ఇబ్బంది పాలు చేసింది జగన్తో పాటు కోటరి కూడా ప్రధాన కారణమని చంద్రబాబు గట్టిగా నమ్ముతున్నారు. ఏపీ మద్యం స్కామ్ కేసులో ఇప్పటికే అరెస్ట్ అయిన 7గురిలో దాదాపు 4 జగన్ కోటరిలో ఉన్నవారే. మాజీ ఐఏఎస్ అధికారి ధనంజయ రెడ్డి, జగన్ ఓఎస్డీగా వ్యవహరించిన కృష్ణమోహన్ రెడ్డి కూడా జగన్కు నాడు రైట్ హ్యాండ్గా వ్యవహరించారు. వీరిద్దరి అనుమతి లేనిదే జగన్ క్యాంపు కార్యాలయంలో మంత్రులు కూడా కాలు మోపలేని పరిస్థితి నాడు. వీరే రాజకీయ నిర్ణయాలు కూడా తీసుకుంటున్నారు. అభ్యర్థుల ఎంపికతో పాటు అభివృద్ధి పనుల మంజూరులోనూ వీరే కీలకంగా మారారు. ఇప్పుడు కూడా వీరిద్దరు జగన్కు సలహాలు సూచనలు ఇస్తున్నారు. ఇక వీరితో పాటు లైన్లో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం కూడా ఉంది. పెద్దిరెడ్డి రామచంద్ర కుటుంబ సభ్యులపై ఇప్పటికే అటవీ భూముల అక్రమ కేసు నమోదైంది. రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి కూడా మద్యం స్కామ్ కేసులో నిందితులుగా ఉన్నారు. వీరితో పాటు నాడు ప్రభుత్వ సలహాదారుగా సకల శాఖల మంత్రిగా వ్యవహరించిన సజ్జల రామకృష్ణారెడ్డి కూడా కీలో ఉన్నారని చెప్తున్నారు. చిట్ట చివరకు జగన్ను టార్గెట్ చేయనున్నారు. ఇలా జగన్ చుట్టూ ఉన్న కోటర్ని ఇబ్బంది పాలు చేసి వారిపై కేసులు పెట్టి జైలుకు పంపగలిగితే మాత్రం జగన్ ఒక రకంగా దెబ్బకొట్టినట్లవుతుందనే భావనలోనే ఈ ప్రభుత్వం ఉన్నట్లు జరుగుతున్న పరిణామాలను బట్టి అర్థమవుతుంది. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.